సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి దీని గురించి. ఓకే. మయోసైటిస్ గురించి మాట్లాడదాం. హ్మ్. బట్ బిఫోర్ దట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అవి హ్మ్. ఎందుకొస్తాయి? రూట్ ఓకే. కాజ్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యెస్. ఎందుకంటే ఈ రూట్ కాజ్ అనేది చాలా మందికి తెలీదు. హ్మ్. చాలా మంది ఏదో ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ అయ్యి అంటే హ్మ్. అటాక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అని అనుకుంటూ ఉంటారు హ్మ్. గానీ, హ్మ్. యాక్చువల్ రూట్ కాజ్‌కొస్తే హ్మ్. డైజెషన్ ఇష్యూస్ ఉంటేనే ఆటో ఇమ్యూన్ జబ్బులొస్తాయండి. ఓకే. డైజెషన్ సమస్య నుంచి స్టార్ట్ అవుతది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. హ్మ్. అదెలాగా అంటే మన డైజెషన్ స్పీడ్ గాని స్లోగా ఉంటే, హ్మ్. మనం తిన్న ఫుడ్ హ్మ్. మన స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఎక్కువ సేపు ఉండిపోతే, హ్మ్. అది అక్కడ ఫంగస్‌ని, యీస్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఓకే. జస్ట్ లైక్ ఎలాగంటే, మనం ఒక ప్లేట్‌లో ఫుడ్‌ని హ్మ్. అలా వదిలేసాం అనుకుందామండి. హ్మ్. ఒక డే పోయాక మనం వచ్చి చూసుకుంటే, హ్మ్. అది పాచిపోయి ఉంటుంది. యెస్. అది టెస్ట్ చేస్తే మనకు అందులో ఫంగస్, యీస్ట్ ఇవన్నీ ఫార్మ్ అయ్యి ఉంటాయి. అవును. అది మన కంటికి కనిపించకపోవచ్చు ఇమ్మీడియేట్‌లీ. బట్ హ్మ్. ఇంకొక రోజు ఉంచేస్తే కంటికి కూడా కనిపిస్తది. హ్మ్. సో, అదే ఏదైతే ఫంగస్ ఉందో, హ్మ్. హ్మ్. మన స్మాల్ ఇంటెస్టైన్స్‌లో కూడా ఫార్మ్ అవుతది. ఓకే. ఎప్పుడు ఫుడ్ ఎక్కువ సేపు స్మాల్ ఇంటెస్టైన్స్ ఉండిపోతాయి. హ్మ్. చిన్న ప్రేగుల్లో ఎక్కువ సేపు ఫుడ్ ఉంటే బయట ఎలా పాచి ఫార్మ్ అవుతుందో, ఫంగస్ ఫార్మ్ అవుతుందో, సేమ్ అలాగే బాడీలో కూడా ఫంగస్ ఫార్మ్ అవుతుందండి. ఓకే. ఇది లిమిటెడ్ అమౌంట్‌లో చాలా మందిలో ఉంటది. ప్రతి మనిషిలోనూ హ్మ్. ఎవరిలో కూడా అసలు ఫంగస్ ఫార్మ్ అవ్వకుండానే ఉండదు. హ్మ్. లైట్ అమౌంట్‌లో ఉంటది. హ్మ్. కానీ లైట్ అమౌంట్‌లో ఉంటే ఫంగస్ మనల్ని ఏం చేయలేదు. ఓకే. బట్ ఎప్పుడైతే ఫంగస్ ఓవర్ గ్రోత్ అవుతుందో, అంటే ఆ వ్యక్తికి కంటిన్యూయస్‌గా డైజెషన్ స్లోగా ఉండి, హ్మ్. ఫంగస్ గాని ఓవర్ గ్రోత్ అవుతుందో, హ్మ్. అప్పుడు ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే, మన బాడీలో ఆటో ఇమ్యూన్ జబ్బులొచ్చేలా చేస్తుంది.